చిత్తూరు జిల్లా సీఐ సతీష్ కుమార్ దే ముమ్మాటికి హత్యేనని కుమ్మరి సంఘం నాయకులు అన్నారు. ఈ ఘటనపై కుమ్మరి సంఘం నేతలు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఒక పోలీస్ అధికారికి కూడా రక్షణ లేకపోతే సాధారణ ప్రజలకు ఎలాంటి భద్రత ఉంటుందని ప్రభుత్వాన్ని నిలదీశారు. టీటీడీ పరకామణిలో జరుగుతున్న అవినీతిని సాక్ష్యాలతో బయటపెట్టినందుకే సీఐ సతీష్ కుమార్ ను హత్య చేశారంటున్న కుమ్మరి సంఘం నేతలతో మా ప్రతినిధి బసవరాజ్ ఫేస్ టు ఫేస్. సిఐ సతీష్ కుమార్ దారుణ హత్య రాష్ట్రంలో సంచలనంగా మారిన పరిస్థితి నేపథ్యంలో ఏదైతే కుమ్మరి సంఘం తరఫున కర్నూలు కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ సిఐ హత్య ఎందుకు చేయడం వచ్చింది అంటే ఈ ప్రభుత్వాలు ఒక పోలీస్కే రక్షణ లేనప్పుడు సామాన్య జనానికి ఏం రక్షణ ఇస్తున్నారని వీళ్ళంతా నినదిస్తున్న పరిస్థితి. మరి వాళ్ళ బాధలు, వాళ్ళ ఆవేదన, వాళ్ళ డిమాండ్స్ కనుక్కునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే పోలీసుగా నలుగురికి రక్షణ కల్పించాలి, అలాంటి సిఐకి రక్షణ లేని పరిస్థితులు, చాలా దారుణంగా చనిపోయిన పరిస్థితులు, దీన్ని ఎలా చూస్తారు? ఎలా చూస్తాము? ఒక పేద కుటుంబంలో నుంచి ఎంతో కష్టపడి చదివి ఒక ఉద్యోగం తెచ్చుకుంటే ఒక బీసీ బిడ్డగా నిజాయితీగా ఒక పోలీస్ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తుంటే ఆ కుటుంబం పేదరికాన్ని కాపాడుకుంటూ ఎంతో కష్టపడి ఎన్నో ఆశలతో పైకి వచ్చి ఉద్యోగాలు చేసుకొని కుటుంబాన్ని పోషించుకొని నిజాయితీగా జాబ్ చేసుకున్న వాళ్ళకే రక్షణ లేదు ఈ కాలం. ఒక ప్రభుత్వ అధికారికే, ఒక పోలీస్ డిపార్ట్మెంట్కే రక్షణ లేకపోతే ఒక మామూలు మనుషులకి, ఒక పేదవాళ్ళకి ఏం న్యాయం జరుగుతుంది? ప్రభుత్వం ఏం చేస్తుంది? నిద్రపోతుందా? సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ అన్న మీకు నమస్కారం చేస్తున్నాము. మాది కూడా పోలీస్ ఫ్యామిలీ అని మీరు అన్నారు, సంతోషం. నా ఫ్యామిలీ కూడా పోలీస్ ఫ్యామిలీ. నేను ఒక మహిళా అధ్యక్షురాలు, నా ఫ్యామిలీ కూడా పోలీస్ అధికారం ఫ్యామిలీ. కానీ ఒక పోలీస్ అధికారం కాడికి పోతే న్యాయం జరుగుతుందని ఎంతో మంది పేద ప్రజలు ఆధారపడి న్యాయం కోసం వెళ్తారు. అదే ఒక పోలీస్ ఆఫీసర్కే రక్షణ లేకపోతే, అదే కుటుంబానికి అన్యాయం జరిగితే ఈ రోజు ఒక మామూలు సామాన్యంగా ఒక పేద ప్రజలు ఎట్లా బతుకుతాడు? వాళ్ళకి న్యాయం ఎలా జరుగుతుంది? సిఐ గారు చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించారు. ఇంత దారుణంగా చంపాల్సిన అవసరం ఏదైతే పోతున్న రైలు నుంచి తోసేశారని చెప్తా ఉన్నారు, ఆరోపణలు ఉన్నాయి. ఎందుకు చంపింటారు? ఎవరు చేసింటారు? అది చాలా బలంగా పెద్ద కుట్రతోనే జరిగింది. ఒక గవర్నమెంట్ పోలీస్ అధికారి సిఐ గారినే చంపేశారు అంటే అది ఎంతో పెద్ద వెనకాల కుట్రతోనే జరిగినది. ఇది పక్క ప్లాన్ తో చేశారు. ఇది సిబిఐ ఎంక్వైరీలో ఖచ్చితంగా తెలిసాలి. ఇది తేలేకపోతే ఆ సతీష్ కుమార్ ఫ్యామిలీకి న్యాయం జరగకపోతే, వాళ్ళ ఫ్యామిలీకి ఒక ఉద్యోగము, 10 సెంట్లలో ఒక ఇల్లు, 5 కోట్లు డబ్బులు, వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం జరిగితే, ఒక న్యాయం జరగకపోతే ఒక బీసీ బిడ్డగా, ఒక బీసీ మహిళగా ఎక్కడి వరకైనా మా బీసీ సంఘాలంతా ఐక్యత ఉండి ఎక్కడి వరకైనా పోరాడతాం. సతీష్ కుమార్ ఫ్యామిలీకి న్యాయం జరిగే దగ్గర ఆపేదైతే లేదు ఈ ఉద్యమం. నా పేరు చంద్రికమ్మ, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు. థ్యాంక్ యూ. ఇంత దారుణంగా పోలీస్ ఆఫీసర్ని చంపేసిన పరిస్థితులు, ఏం పాపం చేశాడు? ఏం అన్యాయం చేశాడు? విధులు నిర్వర్తించడమే తప్ప ఎందుకోసం చంపారు? అతను సతీష్ కుమార్ గారు తన ఉద్యోగరీత్యా పవిత్రమైన తిరుపతి దేవస్థానంలో తన వృత్తిని కొనసాగిస్తున్న సందర్భంలో జరిగిన అక్రమాలను తన వంతు సాక్షిగా ప్రయాణం చేస్తూ సాక్ష్యాలు ఇవ్వడానికి వెళ్తుంటే అలాంటి వ్యక్తినే ఈరోజు అంత దారుణంగా ట్రైన్లో దారుణంగా అతను కింది తోసి హత్య గావించబడ్డాడు. అతని ఆత్మహత్య అని కొందరు దుర్మార్గంగా చెప్తున్నారు. అతను ఏమన్నా సిబిఐ ఎంక్వైరీ అతను చెప్పడానికి ఆత్మహత్య అని అది చట్టం చూసుకుంటుంది. కాబట్టి తక్షణమే ఈ కేసు విషయంలో సిబిఐకి అప్పగించాలి. సతీష్ కుమార్ కుటుంబానికి తగిన న్యాయం చేయాలి. వారికి ఆర్థిక సాయం కానీ, వాళ్ళ పిల్లలకు ఉన్నత స్థాయి చదువులు కానీ, వాళ్ళ ఇంటి ఒక గృహం నిర్మించి ఖచ్చితంగా చేపట్టాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులాల తరఫున దీన్ని ముందు తీసుకెళ్లి ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం అక్రమాలు జరిగాయి? ఆ అక్రమాల చిట్టా ఒక సిఐగా ఇతను ఏం నిగ్గు తేల్చాడు? ఏం సాక్ష్యాధారాలు ఇవ్వబోతున్నాడు? అది వచ్చేసి తిరుపతిలో తన వృత్తిరీత్యా అతను వెళ్ళి అక్కడ జరిగిన విషయాలన్నీ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళొచ్చాడు. కాబట్టి ఆ విషయాన్ని అది వచ్చేసి అక్కడ జరిగిన స్కామ్ గురించే చెప్పారు. ఆ స్కామ్ వచ్చేసి దాన్ని ఏదో అంటారు, దాన్ని డాలర్ల విషయంలో, పరకామణి సేవలో డాలర్ల విషయాల్లో దాంట్లో పడ్డ డబ్బుల విషయంలో అన్యాయం, అవినీతి జరిగిందని ఆ కేసుపై సాక్ష్యం చెప్పడానికి అతను ముందుకెళ్తున్నాడు. అనుకోకుండా అతనికి చెప్పే సాక్ష్యమే వాళ్ళ మెడకు ఉరితాడవుతుందని భావించే ఇతన్ని అన్యాయంగా, అక్రమంగా హత్య గావించబడ్డాడు. బీసీ
బీసీకి చెందిన ఒక సిఐ పోలీస్ ఆఫీసర్ ఇలా దారుణంగా హత్య గావింపబడడం చాలా దుర్మార్గము. పరగామణి దాంట్లో ఏదైతే చోరీ కేసులో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అందులో సాక్ష్యాధారాలు ప్రభుత్వానికి నివేదించే క్రమంలో అంటే ఏదైతే దొంగలు ఉన్నారో వాళ్ళే ఈ పని చేసి అంటే ఆయన్ని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు వారి కుటుంబానికి న్యాయం చేసి ఆయన కుటుంబానికి ఎక్స్గ్రేసియా 5 కోట్లు కేటాయించాలని వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబీ